ఇక ఇప్పటికైనా సదరు దగ్గుబాటి ప్రసాద్ అనే పెద్ద మనిషి బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టరిస్తాం, నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, నువ్వు సారీ చెప్పేంత వరకు నువ్వు బహిరంగంగా అనంతపురం నాటి బొడ్డున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి చెబుతున్నాం. ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి, ఈ మిస్టర్ సోకాల్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారుజామున అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో మూడింటికంటే అది మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్ లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే కుదరదు. మీరు బహిర్గతంగా అందరు ప్రెస్ వాళ్ళని పిలిచి ఎన్టీఆర్ అభిమానులను పిలిచి అక్కడ బాధ్యుల్ని పిలిచి మీరు ఎవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి. ఇక ఇంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే ఇక అయిపోయింది, 25 ఏళ్ళు ఎదురు అయిపోయింది, ఇక ఆగేది లేదు. వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెన్ డూ అన్నది ఇక నుంచి మీకు చూస్తారు. గతం చరిత్ర ఇప్పుడు జరగబోయేది చూడండి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు మిస్టర్ ప్రసాద్. మీరు క్షమాపణ అనేది 2-3 రోజుల్లోనే తెలియపరచకపోతే మేమైతే అభిమానులు మేము ఆపాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా చాలా మంది ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు, తట్టుకోలేవు. నువ్వు కొంచెం జాగ్రత్త. నువ్వు అతన్ని ఇమీడియట్ గా మా అభిమాని ఎవరినైతే బెదిరించావో, అతనికి ఏదైతే ప్రాణహాని ఉంది, ఏదో అతన్ని ఏదో చేస్తా అని బెదిరిస్తున్నావో ఒక్కసారి టచ్ చేసి చూడబ్బా. మిస్టర్ ప్రసాద్, నువ్వు ఇప్పుడు ఏడనో మాకు తెలియదు. నువ్వు అనంతపూర్లో ఉన్నావా, విజయవాడలో ఉన్నావా, హైదరాబాద్లోనే ఉన్నావా మాకు తెలియదు. మీరు ఫస్ట్ ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి మా హీరో గారి అమ్మగారికి మీరు బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఈ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీకు మా తోటి కన్వీనర్లు మీ అందరు ప్రణాళిక చేసుకున్నట్టుగా మీ ఇల్లు ముట్టడించడం అయితే మాత్రం ఖాయం. ప్రసాద్ మీరు గారు ఇంకోటి గుర్తుంచుకోండి అండి, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు, నార్త్ లో కాదు, ఒక్కసారి కదిలిందా సైన్యం, ఎన్టీఆర్ సైన్యం పవర్ ఏంటో గతంలో ఒక 15 ఏళ్ల క్రితం అందరికీ తెలుసు. 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చి ఏమేం చేసిండ్రో ఆయన మీకు తెలుసు. ఆయన ఎన్ని ఆయన ఎంత మోల్డ్ చేసుకున్నాడో మీకు తెలుసు. మా అభిమానులను కూడా అంతే తయారు చేసిండు. కామ్గున్నాం, లెట్ us ఫుల్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్. దీనికి ఒక ఎండ్ కావాలి అంటే ఐదర్ ఆయన్ని సస్పెండ్ చేయండి లేదా మా ప్రణాళిక మాకుంది. థ్యాంక్ యూ. ఏంటంటే మా హీరోని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా మాట్లాడినారు, మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆ మాటలు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి చాలా గౌరవించే పార్టీ అండి. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు అంటే రామారావు గారు కోడల్ని అదే ఎమ్మెల్యే అదే పార్టీలో ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారీ అడగటం లేదండి, ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలండి. మేమందరం తెలుగుదేశమే, ఇక్కడ ఉండే వాళ్ళంతా తెలుగుదేశమే, మా హీరో కూడా తెలుగుదేశమే. అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి. మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే మహిళలకు గౌరవించే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ప్రసాద్ గారు సారీ మాకు అక్కర్లేదు, అయిపోయింది, అతను సస్పెండ్ చేయాలి, మా రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ.
దగ్గుబాటి ప్రసాద్, ఖబర్దార్, నీలాంటి నోరు అదుపులో లేనటువంటి మాటలు మాట్లాడావు. నందమూరి శాలిని అమ్మగారి మీద నువ్వు మాట్లాడలు సభ్య సమాజం చేదరించుకునే విధంగా చాలా వికృతంగా మాట్లాడావు. నువ్వు మాట్లాడే మాటలు ఇక చాలించి ప్రజాస్వామ్యంలో నువ్వు వచ్చి క్షమాపణ చెప్పటం కాదు, పెద్దలు చెప్పినట్టు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. చాలా మంది అంటుంటారండి, కర్ర ఎరగలేదు, పాము చావలేదని. ఇప్పుడు కర్ర మీ చేతిలోనే ఉంది, పాము మీ చేతిలోనే ఉంది. ఎక్కడ ఇరగొడతారో ఎక్కడ చావగొడతారో చూద్దాం. అది కూడా గతంలో ఇవన్నీ విన్నాం. మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మరి మీరు ఇరగొడతారా, చావగొడతారా? ఇది కనుక జరగకపోతే కనుక త్వరలో ఏమవుతుందో మీరంతా చూస్తారు. ఇక నుంచి ఎన్టీఆర్ యువ సైన్యం త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్రజాస్వామ్యంలోకి. మాకు పార్టీ ఎంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది రాకూడదనేసి ఎన్టీఆర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము చాలా స్పందించకుండా ఉన్నాం. అలాంటిది హరికృష్ణ గారి భార్యను కూడా దూషించడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, అది మన పార్టీలో ఉండి చేయడం అనేది చాలా బాధాకరం. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్టీఆర్ వెనకాల కూడా అవే కులాలు ఉన్నాయి. అందుని కాబట్టి మీరందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు మేము చెప్తున్నాం, దయచేసి మన కుటుంబం సమస్యను మనం పరిష్కరించే విధంగా చెయ్యండి. ఆ దగ్గుబాటి ప్రసాద్ గారు అనే అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యండి. లేకపోతే మేము చేసే నిరసన కార్యక్రమాలు కానీ, లేదంటే రాష్ట్ర రోకోలు కానీ, లేదంటే అనంతపురం పిలుపు, చలో అనంతపురం పిలుపు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. దయచేసి మనలో మనకి ఎటువంటి విభేదాలు వద్దు. తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం ఒకటే. దయచేసి ఆ దుర్గా ప్రసాద్ గారు అనే వ్యక్తిని సస్పెండ్ చేయండి. జై ఎన్టీఆర్. అసలు మాట్లాడని భాష, అసలు వినరాని భాష, ఒక తెలుగుంటి ఆడపడిచికి మాట్లాడని భాష మాట్లాడినారు అనంతపురి ఎమ్మెల్యే దుర్గాప్రసాద్. ఆయన కూడా మనకు మాట్లాడాలని ఉంది, కానీ ఆ భాషలు మాకు కూడా వస్తాయి, కానీ మేము మాట్లాడడం. ఎందుకంటే క్రమశిక్షణకి కేర్ ఆఫే మా ఎన్టీఆర్ గారు. అందుకోసమే ఆ భాష మాట్లాడలేము. ఆ భాష మాకు నేర్పిలేదు, మాకు రాదు, మాట్లాడే కూడా రాదు, కానీ వస్తుంది. ప్లస్ మనకి హీరో గారి నడవలే నడుస్తున్నాం కాబట్టి ఆ భాష మేము మాట్లాడలేము. చాలా మంది సోదరులు మాట్లాడినారు. నా తరఫున ఒకటే విజ్ఞప్తి, మా ఆదోని కాన్స్టిట్యూన్స్ లో మైనారిటీలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్ళ నుంచి నేను సీనియర్ లీడర్ ఉన్నాను, పట్టణ అధ్యక్షుడిగా చేసినాను, తెలుగు రాష్ట్ర కార్యదర్శి చేసినాను. ప్రజెంట్ ఒక ఏరియా ఇన్ఛార్జ్. ఇప్పుడు మా ఏరియాలో బీజేపీకి సీట్ ఇస్తున్నారు. మైనారిటీలకి బీజేపీ అంతా ఇది ఉందో అలాంటి చోట ఒక టీడీపీ అభిమానిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినాడు ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు. ముజీబ్, మీ ఫ్యాన్స్ మీరు మా కోఆపరేట్ చేయాలి సార్. మీరు కాదాడా, పెద్ద పార్టీ మాది, మా పార్టీ కోసం మీరు కూటమిలో అభ్యర్థి అయినారు. 100% మా ఫ్యాన్స్ కాదు, మా మైనారిటీ సోదరులు అందరితో గెలిపించుకుంటామని చెప్పి ఆ ఏరియాలో గెలిపించుకున్నాం మేము సార్ కోసం. దయచేసి దుర్గా ప్రసాద్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ తరఫున, నా తరఫున కోరుచున్నాను. దుర్గా ప్రసాద్ గారికి 2 days టైం ఇస్తున్నాము. ఆయన బహిరంగ క్షమాపణ, అతను మాట్లాడిన వ్యక్తి అభిమానితో మాట్లాడిన పక్కన పెట్టుకున్న క్షమాపణ చెప్పకపోతే అతను మాట్లాడిన మాటలు డీజే రూపంలో అనంతపూర్ మొత్తం ఒక 100 వెహికల్స్ అయినా అదే ప్లే చేసి అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పేందుకు తీసుకురావాలని మా ప్లానింగ్ కార్యాచరణ. అతను 2 days డెడ్ లైన్ ఇస్తున్నాం అభిమానులంతా కలిపి. అది పార్టీకి మేము చెప్తున్నది సస్పెండ్ చేయమని పార్టీకి చెప్తున్నాం, బహిరంగ క్షమాపణ నన్ను వ్యక్తిగతంగా చెప్తున్నాం. ఇది రెండుగా చూడాలి మీరు. ఎందుకంటే మేము పార్టీకి పనిచేసిన వాళ్ళం ఏదంతా ఉండేది, మేము ఇది సపరేట్. ఇది మేమనేది వ్యక్తిగతంగా అతనికి మేము అల్టిమేట్ ఇస్తున్నాం. 2 days టైం నీకు. లేదా అనంతపురంలో వచ్చి నేను ఇంటి, మీ ఇల్లే కూడా హైదరాబాద్ కూడా ఉందంటున్నారు, కానీ అనంతపురే మా టార్గెట్.